అవును జాస్మిన్ పాప, మా అక్క ఇంతవరకు ఆలోచించి ఆ ఆలోచనలో కాస్త తెలివితేటలు మిక్స్ చేసి ఇంకాస్త కన్నింగ్నెస్ ని కలిపి ఒక అద్భుతమైన ప్లాన్ తయారు చేసింది. పరసు, ఇంతకీ ప్లాన్ ఏంటి? చూడు జాస్మిన్, ఈరోజు లాయర్ వచ్చి మాట్లాడిన మాటలు బట్టి నీకేమర్థమైంది? ఆ అగ్రిమెంట్ చాలా విలువైంది. అది కానీ మిస్ అయింది అంటే విశాల్ పరిస్థితి చాలా దీనావస్థకు చేరుకుంటుంది. అవునా ఆంటీ, నాకు కూడా అది అర్థమైంది. అంటే ఇప్పుడు మనం ఆ డాక్యుమెంట్ మీద కాన్సన్ట్రేట్ చేయాలన్నమాట. ఆ అగ్రిమెంట్ ఆఫీస్లో ఎక్కడో లాకర్లో ఉందని విశాల్ చెప్పాడు కదక్కా. దాని మీద నువ్వు కాన్సన్ట్రేషన్ చేసినా కన్నేసినా దొరకడం కష్టం. రేయ్, ప్లాన్ మొత్తం వినకుండానే ఫ్లాప్ అని ఎలా చెప్తావురా? నువ్వు కాసేపు ఆగు. మీరు చెప్పండి ఆంటీ. రేపు ఆ అగ్రిమెంట్ కోసం విశాల్ ఆఫీస్కి వెళ్లకుండా ఏదో విధంగా నేనిక్కడ బ్లాక్ చేస్తాను. అప్పుడు విశాల్ అగ్రిమెంట్ కోసం నైనీని పంపిస్తాడు. తర్వాత మిగతా పని నువ్వు చూడు. ఓకే ఆంటీ. అక్క, నాకొక డౌటు. ఏంట్రా? నువ్వు విశాల్ని బ్లాక్ చేస్తావు, బాగానే ఉంది. కానీ ఆ అగ్రిమెంట్ కోసం నైనిని ఎందుకు పంపిస్తాడు? నీ బుర్ర కూడా అప్పుడప్పుడు బానే పనిచేస్తుంది పర్సు. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ. ఆ అగ్రిమెంట్ చాలా విలువైంది పర్సు. అది పోతే విశాల్ పరువు ప్రతిష్టలే పోతాయి. అందువల్ల విశాల్ వెళ్ళలేని పక్షంలో ఇంకెవర్నీ నమ్మడు. ఖచ్చితంగా ఆ నైనిని నమ్మి పంపిస్తాడు. ఓహో, మీరు చెప్పింది నిజం ఆంటీ. ఈ ఇంట్లో ఎవరి మీద లేని నమ్మకం ఆ పల్లెటూరి బయతు నయని మీద ఉంది తనకి. అక్షరమ్మకు కూడా సరిగా రాని ఆ నయని ఏదో చేసేస్తుంది, ఏదో సాధించేస్తుంది అని విశాల్ నమ్ముతూ ఉంటాడేంటో. చూడు జాస్మిన్, ఇప్పుడు మనం ఆ నమ్మకాన్ని వాడుకొని ఆ అగ్రిమెంట్ని కొట్టేయాలి. ఒకసారి అగ్రిమెంట్ పోతే తర్వాత విశాల్ జైలుకి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అయ్యో, నా భర్తకి ఇలాంటి దుస్థితి కల్పించానే అని నయన్ని తనలో తానే కుమిలిపోయి ఇక విశాల్కి తన మొహం చూపించలేక ఖచ్చితంగా ఈ కొంపని వదిలేసి వెళ్ళిపోతుంది. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బ, ఏం చెప్పావక్కా? పిల్లి నేల మీద పడ్డ ఏ పాల చుక్కని వదలదు అన్నట్టు నీకు ఎదురుగా వచ్చిన ఏ అవకాశాన్ని వదలవు కదక్కా. లేకపోతే ఏంట్రా, ఆస్తి అంతస్తులు అంత సులువుగా దక్కుతాయనుకున్నావా? బుర్రకి పదును పెడుతూనే ఉండాలి, ప్లాన్లు వేస్తూనే ఉండాలి. అవతలి వాళ్ళని ఎత్తుల మీద పై ఎత్తులు వేసి బోల్తా కొట్టిస్తూనే ఉండాలి. డోంట్ వరీ ఆంటీ, ఐల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. చూడు జాస్మిన్, మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను, ఈ ప్లాన్ ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ అవ్వకూడదు. మిస్ కానివ్వను ఆంటీ.
నైని, అమ్మా నైని, నిన్నే నిద్రలే. ఏంటి నైని మరీ ఇంతలా ఆదమర్చి నిద్రపోతోంది? కనీసం నా గొంతు కూడా వినపడటం లేదా? ఎంత పని చేసావు నైని. ఆ కోయ దొర కట్టిన తాయెత్తు వల్ల ఇప్పుడు నేను నీకు వినపడ్డం లేదు, కనపడ్డం లేదు. ఇప్పుడెలా? నీకు వ్యతిరేకంగా జరుగుతున్న కుట్రల గురించి నీకు చెప్పడం ఎలా? విషయాల్ని మభ్య పెట్టబోతున్నారు. నీ నుండి అగ్రిమెంట్ పేపర్స్ని దొంగతనం చేయబోతున్నారు. తర్వాత విశాల్ భవిష్యత్తుని ప్రశ్నార్థకం చేయబోతున్నారు. ఇవన్నీ నీకెలా చెప్పాలి నైని? నైని, నైని, అయ్యో, ఏదో ఒకటి చెయ్యాలి. ఏంటి గాలొస్తుంది? ఒకవేళ అమ్మగారు ఏమైనా వచ్చారా? అవును నైని, నైని, నేను ఇక్కడే ఉన్నాను. ఇటు చూడు. అమ్మగారు, నేను నీ కళ్ళ ముందే ఉన్నాను. అమ్మగారు, నన్ను చూడటానికి ప్రయత్నించు నైని. నైని, నైని, నేను ఇక్కడే ఉన్నాను. గాయత్రమ్మ గారు వస్తే నాకు కనిపిస్తారు కదా. ఆమె వచ్చారని నేను భ్రమపడుతున్నట్టున్నాను. నైని, నేను ఇక్కడే ఉన్నాను నైని. నైని, అయ్యో, ఎంత పని చేసావు నైని. ఆ తాయెత్తు నీ చేతికున్నంతసేపు నేను నీకు కనిపించను. ఇక నీకు కలగబోయే ఆపద గురించి నేను చెప్పలేనమ్మా. ఎలా ఎలా ఎలా? ఏంటి మేడం గారు అప్పుడే నిద్రపోయారు? అసలు భోజనమైనా చేసిందా లేదా? నైని, నైని, వద్దులే. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఏదో ఒక పని చేస్తూనే ఉంటుంది. అలసిపోయి ఉంటుంది. లేపడం ఎందుకు?
నైని కళ్ళని అచ్చం అలాగే గీసేశాడు. అందమైన కళ్ళు. అబ్బో, ముక్కు కూడా ఎటువంటి మార్పు లేకుండా గీసేశాడు. చూడముచ్చటైన ముక్కు. ఈ బుగ్గల సున్నితత్వం మొత్తం ఈ పెయింటింగ్లోనే కనిపిస్తుంది. సుతి మెత్తని చెక్కిళ్ళు. ఈ దొండపండు లాంటి పెదాలైతే అచ్చు గుద్దినట్టు దింపేశాడు. అంతేలే, అందమైన రూపం చూస్తే ఎవరికైనా అంతే అందంగా పెయింటింగ్ వేయాలి అనిపిస్తుంది. ఇద్దరు చిలక గోరింకల్లా ఉన్నారు నాన్న. మీ ఇద్దరి మధ్య ప్రేమ ఎప్పుడూ ఇలాగే ఉండాలి. ఆ ప్రేమే నిన్ను ఎప్పటికైనా కాపాడుతుంది. నయని ప్రేమ నీకొక రక్షణ కవచంలా ఉంటుంది. ఆ నమ్మకంతోనే నేను వెళ్తున్నాను. అమ్మా నయని, ఆపద గురించి చెప్పడానికి వచ్చాను, కానీ అవ్వలేదు. వెళ్ళిపోతున్నాను. ఇక వాడిని నువ్వే కాపాడుకోవాలి. బాబుగారు, కాఫీ. ఎక్కడికి వెళ్తున్నారు బాబుగారు? ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే కూర్చోమంటావా? 2 రోజులు ఎక్కడికి వెళ్లకుండా నా కళ్ళ ముందే ఉండాలని చెప్పాను కదా బాబుగారు. నేను కూడా ఉందామని అనుకున్నాను ఆయన్ని. కానీ నీకు విషయం తెలుసు కదా, నిన్న లాయర్ గారు వచ్చి చెప్పింది మర్చిపోయావా? ఆఫీస్లో ఉన్న అగ్రిమెంట్ పేపర్స్ అర్జెంటుగా లాయర్ గారికి అందించాలి. ఎవరిని పంపించడం కుదరదు. ఏంటి నాయని, ఏం ఆలోచిస్తున్నావు? అయితే నేను కూడా మీతో వస్తాను బాబుగారు. దాట్స్ గుడ్. కంపెనీ చైర్మన్ అన్న తర్వాత ఆ మాత్రం బాధ్యతలు తీసుకోవాలి. సరే, నువ్వు నాతో పాటేరా. నీకు కూడా ఒక్కొక్కటిగా విషయాలు తెలుస్తూ ఉంటాయి. సరే బాబుగారు. సరే, నువ్వు వెళ్ళి రెడీ అయ్యిరా. అలాగే బాబుగారు.
పర్ఫెక్ట్. అమ్మా, నేను చేసే ప్రతి పనిలో అండగా ఉంటూ నేను గెలిచేలా చూడమ్మా. ఈ మొక్క ఎందుకు కింద పడిపోయింది? ఇదేంటి తల తిరిగిపోతుంది? ఇప్పటి వరకు బాగానే ఉన్నాను కదా, ఇంతలో ఏమైంది? ఛే, తల ఎలా తిరిగిపోతుంది? ఇంక ఆఫీస్కి ఎలా వెళ్ళడం?